అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. ఈ రోజు మన ఛానల్లో ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. రండి. అన్నీ ఇలా శుభ్రం చేయించుకోవాలండి. బయట మనం చేయించుకున్నా సరే సన్నగా కట్ చేస్తే దీంట్లో నుంచి మనకు ఒక సన్నటి నరం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది. దీన్ని మనం తీసేయాలన్నమాట. అలాగే ప్రతి ఒక్కటి శుభ్రం చేయాలి. మనం బయట నుంచి క్లీన్ చేయించా కూడా మనం ఇంటికి వచ్చాక ఇలాగా ప్రతి ఒక్కటి రైట్ వెనక సైడ్ ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులు తీసేసుకోవాలి. ఇట్లా సన్నటి నరం వస్తుంది. చూడండి, ఇలా నీట్గా తీయాలి. ఇలా ఇవన్నీ అన్నీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఫ్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. నేను 1 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. ఇవి అక్కడ శుభ్రం చేయించాను. ఇంట్లో మనం కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి 2, కొంచెం పుదీనా, గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, ఆయిల్, టమాటా. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే మనం నాన్ వెజ్ అంటే ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో మనకి ఇది సీ ఫుడ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందండి. ఆనియన్స్ వేసేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుపుకున్నాను. చూడండి, నాకు తొందరగా మగ్గిపోతుంది. కొంచెం పసుపు, మనం ఇందాక కూడా కొంచెం పసుపు కలిపాం కదా, ఇంకొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం పచ్చిమిరపకాయలు. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం దీంట్లో టమాటా యాడ్ చేద్దాం. కొంచెం దూరగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రాన్స్కి ఉప్పు పసుపు పెట్టాం కాబట్టి అవి కొంచెం మగ్గి ఉంటుంది ఉప్పుతో. ఇప్పుడు చూడండి, మనకి ఆనియన్స్ వేగిపోయి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కిలో టమాటా తీసుకున్నానండి. నేను కిలో రొయ్యలకి అండి 1/2 కిలో టమాటా తీసుకున్నాను. ఈ 1/2 కిలో టమాటా మనకి కిలో రొయ్యలకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం టమాటాని. మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు టమాటాలు కానీ ఆనియన్స్ కానీ తొందరగా మగ్గాలి అంటే మనం ఉప్పు తొందరగా వేస్తే అవి తొందరగా మగ్గిపోతాయండి. మనం కొంచెం ఉప్పు కింద కలిపాం కదా. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ ఉప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ మనం ఒక 5 నిమిషాల తర్వాత చూడొచ్చు. చూడండి, ఇలా మనకి మొత్తం టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కారం వేద్దాం. చూసుకుందామండి. చూడండి, మనకి ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం, సీ ఫుడ్ కదండి, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. నేను ఒక 2 స్పూన్లు వేసాను. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రాన్స్ని ఇందులో యాడ్ చేద్దాం. తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనం ఇవి కొంచెం టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత వేయాలన్నమాట. ఎమ్మటే వేసామనుకోండి ఇవి గట్టి పడిపోతాయి ఎక్కువసేపు వండామంటే. అందుకోసమని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద మనం ఒక 15 నిమిషాల వరకు వదిలేయాలండి. అప్పుడు ఈ ఫ్రాన్స్ అనేది మొత్తం ఉప్పు కారం అంతా చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం 15 నిమిషాలు అయింది కదండి సిమ్లో పెట్టి. చూడండి, మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు. మొత్తం మనకి టమాటాలో నుంచి ఈ ఫ్రాన్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసింది.
ఇప్పుడు చూడండి మగ్గిపోయింది. అదే మనం ముందే వేసామనుకోండి ఫ్రాన్స్ని, అవి ఏంటంటే రబ్బర్ పీసుల్లాగా అయిపోతాయి. ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం గరం మసాలా వేసాం కదండి, మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేస్తే ఈ వాటర్ కూడా మొత్తం గుంజుకొని మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈలోపు మనకి వేసిన గరం మసాలా కూడా మనకి పీసులకి చక్కగా పట్టిద్ది. చూడండి మనకి మొత్తం ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది. మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం ఇప్పుడు ఒక 2 నిమిషాలు హైలో ఉంచుదాం. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బంద్ చేసేసుకుందాం. వాసనే అద్రిపోతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేసి చూద్దాం. వేడి వేడి అన్నంలో ఫ్రాన్స్ కర్రీ వేసేసుకొని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మనకు పీస్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో, మనం అదే ముందు వేసి మనం వేపామంటే రబ్బర్ పీసుల్లాగా ఉంటాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా. ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.